ఒక పక్కన జంధ్యాల గారు చూసుకుంటే జంధ్యాల గారు, ఒక పక్కన ఈవీవి గారు, అంటే గురు శిష్యులు ఇద్దరు కలిసి మిమ్మల్ని అంటే మీ కెరీర్కి బాగా ఆద్యం పోసారండి. ఈనాటి పరోగతిగా ఆనాటి పునాది రాళ్ళు వీళ్ళు. రాజమౌళి గారి గురించి చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఈ రోజు అంటున్నారు అందరూ RRR చేశారని, ఒక బాహుబలి చేశారు, ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అని. బట్ మీరు ఆ రోజుల్లోనే ఆయనతో ఒక 3 సినిమాల వరకు అయితే చేశారు కదా, అప్పుడు అనిపించేదా సార్ మీకు ఈయనలో చూస్తే విషయం ఉన్న డైరెక్టర్ అని? కొంతమంది మీరు పిచ్చేది కాదు కానీ మంచి డైరెక్టరు, మంచి ఫ్యూచర్ ఉందనిపించేది. మరి బాహుబలి చూసినప్పుడు ఏమనిపించింది సార్ మీకు? బాహుబలి RRR కంపేర్ చేశారు ఎప్పుడన్నా అనిపించింది? బాహుబలి చూశాను పార్ట్ 1. ఏమన్నా ఎలా చెప్పాము, మంచి డైరెక్టరు, పేరు రావడం చేయటం, అది కొన్ని బాగుండని సినిమాలకు కూడా పేరు వస్తాయి, అటు కాదు. కానీ ఈయన దగ్గర కొంచెం ఆ పెద్దోత్తు ఉన్నటువంటి గొప్ప డైరెక్టర్ అని చెప్పుకో డైరెక్టర్లో ఇండియాలో ఆయన ఒకడు. సార్ అయితే రామానాయుడు గారి గురించి ఈ రోజుకి చెప్పుకుంటాం, మూవీ మొగలు అంటాము, గ్రేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిన పేరు. సో అంటే ఎలా ఉండే సార్, అంటే అప్పుడు ప్రొడ్యూసర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్కి మీరు చూస్తే, అంటే సినిమాల మీద ఇప్పుడు వస్తున్న సినిమాల మీద మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా, అంటే సర్కస్. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్కి సినిమా అంటే ఏమిటో తెలుసండి. ఇప్పుడు సినిమా అంటే తెలియని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, అది తేడా. సార్ ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? అంటే రామానాయుడు గారితో? నాతోనే కాదండి, అందరితో కూడా ఆయన చాలా చక్కగా స్వయంగా మాట్లాడటం, ఆర్టిస్టులు ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో ఆయన ఎలా ఉపయోగించుకున్నారు. మంచి మనసున్న మనిషి అండి. పాత ఎన్టీఆర్ గారు మీకు అంటే అభిమానం ఆయన అంటే. ఇప్పుడు కొత్త ఎన్టీఆర్తో మీరు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మీరు సినిమాలు చేశారు కదా, సో ఈయన గురించి చూస్తే ఏమనిపించేది సార్ మీకు సెట్స్లో? అంటే ఈ రోజు అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, యూనివర్సల్ స్టార్ అంటున్నారు, అప్పట్లో ఎలా ఉండేది మీకు? అంటే రాఖీ లాంటి సినిమాలతో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో కలిసి యువతరంలో నెంబర్ 1 అండి. డైలాడిక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, యాక్షన్ కానీ అన్నీ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్. నెక్స్ట్ బన్నీ, నెక్స్ట్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు.